గురువుగారు, శివునికి మాత్రమే 3 నేత్రాలు ఎందుకుంటాయంటారు? త్రినేత్రుడు అని శివుడికి పేరుంది. దేవతామూర్తుల్లో ఒక విలక్షణమైనటువంటి స్వరూపము ఈశ్వరుడిది. సాధారణంగా దేవతామూర్తుల యొక్క వర్ణన అంటే ఇప్పుడు విష్ణువుది చేసినా ఇంకా ఏ దేవుడిది చేసినా ఒక నేత్రము సూర్యుడు, ఒక నేత్రము చంద్రుడు, ఈ పోలికతో చెప్తూ ఉంటారు. కానీ శివుడి దగ్గరికి వచ్చేసరికి ఒక నేత్రము సూర్యుడైతే, ఒక నేత్రము చంద్రుడైతే, ఇంకొక నేత్రము అగ్ని నేత్రము అన్నారు. ఎందుకంటే ఈశ్వరుడు లయకారకుడు. అంటే ఈ సృష్టి స్థితి ఈ రెండింటితో పాటు ఇతడికి మాత్రమే ప్రత్యేకంగా ఉన్నటువంటి గుణం లయం. అంటే మొత్తం ఈ జగత్తును మొత్తం కూడా లయం చెయ్యటంలో శివుడి తర్వాతనే ఎవరైనా. ఆ లయం ఎలా చేస్తాడు అన్నప్పుడు తన యొక్క త్రినేత్రం అగ్నినేత్రము ద్వారా. అందుకే ఈ 3వ నేత్రం ఎప్పుడు కూడా జ్ఞాననేత్రము. ఈ 3వ నేత్రము ఎప్పుడు కూడా తెరవబడదు. 3వ నేత్రము తెరవబడ్డది అంటే అది ప్రళయానికి సంకేతము.